పోతురాజు గారు మాట్లాడాక ఆపేద్దాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు పొద్దెప్పుడు ఒడిసిందో పొద్దెప్పుడు గూకిందో హోస్ తెలిసిన కాడికెళ్ళి బతుకని తిట్టినే అవుతుంది. ఆ హోస్ తెలిసినప్పటి నుంచి తెలంగాణలో వింటున్నది గుట్ట పక్కన శవం చూసి గుర్తుపట్టుట కష్టమాయే, కాలు మీద పుట్టుమచ్చ తెలంగాణ రూపురేఖలు తెలిపినాయి, అయ్యావకు రూపురేఖలు తెలిపినాయని ఇటువంటి ఇన్నుకుంటూ చిన్నప్పటి నుంచి ఎక్కడ ఏది చూసినా కానీ సమస్యలే. తెలంగాణ అంటేనే పోరాటాలు, తెలంగాణ అంటేనే ఉద్యమాలు, తెలంగాణ అంటేనే సమస్యలు. సో ఈ సమస్యలకు ఎక్కడ కూడా ఆగలే. మొన్న 10 ఏళ్ల కింద ఆంధ్ర పాలకులు వాళ్ళ రాజ్యం నడిచినప్పటి వరకు మోసాలు, దగాలు, అన్యాయం జరిగినాయని చెప్పి ఉద్యమాలు చేసిన క్రమం ఒకటైతే, దాని తర్వాత 10 ఏళ్ళు ఇది ఇంకొక ఉద్యమం. అది వచ్చిన తర్వాత అంతకుముందు జరిగినటువంటి పోరాటాలల్లా అంటే ఏ ఆకాంక్షలతోటి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ కావచ్చు, నాన్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ కావచ్చు, అప్పుడు చనిపోయిన విద్యార్థులు కావచ్చు, అప్పుడు కేసులైనటువంటి వాళ్ళు కావచ్చు, 68, 69 ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది చనిపోయినప్పుడు కావచ్చు, అప్పుడు జరిగిన కేసులు కావచ్చు, మళ్ళా దాని తర్వాత నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, వాట్లల్లో కేసులు కావచ్చు, ప్రజా సమస్యల మీద కొట్లాడు కావచ్చు, రైతులు కావచ్చు, మళ్ళా మొన్నటి వరకు అది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కేసులని పోతాయని అనుకున్నారు. అప్పటి నుంచి కేసుల పర్వం, పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు మొన్న గత 10 ఏళ్ల నుంచి కూడా సేమ్ అట్లనే నడుచుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా కనీసం ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ ఇప్పుడు మొన్నటిదాకా ఈ జనం ఎవరైతే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, పోలీస్ స్టేషన్లలో స్పెండ్ చేసిన టైం కావచ్చు, చిప్పకూడ్లు జైళ్లలో తింటున్న వాళ్ళు పొద్దున్న లేస్తే పల్లెంలో మీరు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, మీరు తింటున్నది ఏ కూడు అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఉన్నోళ్ళందరూ ఇటోడు అటు కూర్చుండు, అటోడు ఇటు కూర్చుండు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం ఇక్కడనే కూర్చున్నాం. అసెంబ్లీలో ఇటోడు అటు కూర్చుండు, అటోడు ఇటు కూర్చుండు అని ఏం పెద్ద మార్పేం లేదు, వాస్తవమే, కరెక్టే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్న చూసినావా, ఇక్కడ ఉన్న వాళ్ళతో మావాడు చెప్పింది ఇప్పటిదాకా ఇట్లా అంటే ముచ్చట్లు తెలంగాణలో కోకొలలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమాలకు సమర్థించిండు. పోతివీరో రామన్న నీ నామాల రామిగాడు గంతులేస్తుండో గమ్మత్తు చేస్తుండో, నీ సాహిత్యాలు బొచ్చడు సాహిత్యాలు పుట్టినాయి. ఇలా ఒక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నా ఒక విమలక్క ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. తన ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా కానీ ఇలా తెలంగాణ సాకారం అయింది ఎందుకు అంటే చాలా మంది కొట్లాడారు కాబట్టి. దాంట్లో ప్రధానంగా ఇయ్యాలటి ముఖ్యమంత్రి కావచ్చు, గత ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ వేదికల మీద ఎక్కితే మాత్రం తెలంగాణ రాకముందు గద్దర్, విమలక్క కొందరు మంత్రి పేర్లు చెప్పేది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి దాకా చెప్పుకుంటూ వచ్చిండు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆమె మీద కేసులు లేకుండే. ఒక 2010 వరకు కూడా అసలు ఒక కేసు లేదు. 2010 తర్వాత 2010లో ఏదో పాత ఏదో కుట్ర కేసు పెట్టి దాని అందరికి బెయిల్ వచ్చి అందరు రిలీజ్ అయిన తర్వాత 2012లో మళ్ళా పెట్టి 90 రోజులు ఆమెను జైల్లో పెట్టిండ్రు. ఆ తర్వాత ఎవరు మొన్నటిదాకా అంటే అంతకుముందు ఆంధ్ర పాలకులతో కొట్లాడిన వాళ్ళందరూ కూడా హరీష్ రావు కాడికి అందరూ వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చిపోయింది. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మళ్ళా జైల్లో పెట్టిండ్రు, మళ్ళా కేసులు పెట్టిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత 6 కేసులు పెట్టిండ్రు, అంతకుముందు ఒక్క కేసు కూడా కాదు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, తన కూడా తెలుసు కదా, వెంటనే అందరు తెలుసు 24 గంటలు సార్ అన్నాడు కదా, 24 గంటలు టైం ఇస్తే చాలు మొత్తం అన్ని కేసులు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద కేసులు అన్ని కొట్టి పడేసేచ్చు, మొత్తం అన్ని మాఫ్ చేసి పడేసేచ్చు. ఇలా ఏంటంటే పోయేటోళ్ళు అందరూ ఫోటోలు పెట్టి వాట్సాప్ గ్రూప్లలో పెడతారు, అన్నా మా పరిస్థితి చూడు ఎట్లున్నది చూడు ఇంకా అని చెప్పి. కేసుల కాడికి పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళందరూ కలిసి ఒకరి మీద చేతులు వేసుకొని మధ్యలో అడ్వకేట్ ఉంటాడు, పెట్టేసి ఆ ఫోటోలు అన్ని మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడన్నా కానీ నిజంగా అల్టిమేటం ఇచ్చిండ్రు, చంద్రకుమార్ సారును మురళి సార్ అల్టిమేటం ఇచ్చిండ్రు. వినండి, మీరు కూడా వినండి, ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఇమీడియట్ గా మీరు చేస్తున్నారో మాకు తెలియదు, చేస్తున్న అటువంటి ఏమైనా ప్రయత్నాలు ఉంటే మాత్రం వెంటనే చేసి కేసులు ఏమేమైతున్నాయో అందరినీ కూర్చోబెట్టి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి తీసుకురావాల్సే, క్లోజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తూ, లేకుంటే ఇగో అగ్గి ఉడుతున్నది దేనికి ఆగా తెలంగాణ పెనంలే మీదకి వెళ్ళి పోయి పొయ్యిల పడ్డం అనుకున్న మొన్నటిదాకా, కానీ ఆ పొయ్యిల మంట మండుతూనే ఉన్నది. ఇంకా మరి ఆ మంట ఎటు సైడ్ పోతుందో జర జాగ్రత్త అని చెప్పదలుచుకున్న. జై తెలంగాణ.